శాంతి. ఈరోజు 6/1/26 జనవరి 6వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, బ్రహ్మా బాబా శివబాబాకు రథము. ఇద్దరి పాత్ర ఒక్కటిగానే నడుస్తుంది. ఇందులో కొద్దిగా కూడా సంశయం రాకూడదు. బ్రహ్మాబాబా శివబాబాకు రథము. ఇద్దరి పాత్ర ఒక్కటిగానే నడుస్తుంది. ఇందులో కొద్దిగా కూడా సంశయం రాకూడదు. ఈరోజు ప్రశ్న: మనుష్యులు దుఃఖాల నుండి విడుదల పొందేందుకు ఏ యుక్తిని రచిస్తారు? దానిని మహాపాపమని అంటారు. మనుష్యులు దుఃఖాల నుండి విడుదల పొందేందుకు ఏ యుక్తిని రచిస్తారు? దాన్ని మహాపాపమని అంటారు. జవాబు: మనుష్యులు ఎప్పుడు దుఃఖితులవుతారో అప్పుడు స్వయాన్ని చంపుకునేందుకు, అంటే సమాప్తం చేసేందుకు అనేక ఉపాయాలను రచిస్తారు. శరీరాన్ని అంతం చేసుకునేందుకు యుక్తులు ఆలోచిస్తారు. దానివల్ల దుఃఖాల నుండి విడుదల అవుతామని భావిస్తారు. కానీ ఇటువంటి మహాపాపం మరొకటి లేదు. వారింకా అధిక దుఃఖంలో చిక్కుకుంటారు. ఎందుకంటే ఇది అపారమైన దుఃఖాల ప్రపంచము. ఓం శాంతి. పిల్లలను తండ్రి ప్రశ్నిస్తున్నారు. ఆత్మలను పరమాత్మ అడుగుతున్నారు. మేము పరంపిత పరమాత్మ సన్ముఖంలో కూర్చొనున్నామని మీకు తెలుసు. వారికి తమ స్వంత రథం లేదు. ఈ బ్రుకటి మధ్యలో తండ్రి నివసిస్తున్నారని నిశ్చయం ఉంది కదా. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఇతని బ్రుకటి మధ్యలో కూర్చొనున్నాను, ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. ఆత్మ బ్రుకటి మధ్యలో ఉంది కనుక తండ్రి కూడా అక్కడే కూర్చుంటారు. ఈ బ్రుకటిలో బ్రహ్మతో పాటు శివబాబా కూడా ఉన్నారు. బ్రహ్మ లేకుంటే శివబాబా ఎలా మాట్లాడతారు? శివబాబాను సదా అత్యంతమైన పరంధామంలో స్మృతి చేస్తూ వచ్చాము. ఇప్పుడు మనం తండ్రి వద్ద కూర్చునున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు శివబాబా పైన ఉన్నారని అనుకోరు. వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతుంది. శివబాబా పైన ఉన్నారు, కానీ వారి ప్రతిమ లింగాకారాన్ని ఇక్కడ పూజించడం జరుగుతుంది. ఈ విషయాలు చాలా అర్థం చేసుకోవాల్సినవి. తండ్రి జ్ఞాన సాగరులని మీకు తెలుసు. జ్ఞానం ఎక్కడి నుండి వినిపిస్తారు? పైనుండి వినిపిస్తారా? వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. బ్రహ్మ తను ద్వారా వినిపిస్తారు. కొంతమంది మేము బ్రహ్మను అంగీకరించమని అంటారు. బ్రహ్మ తను ద్వారా నన్ను స్మృతి చేయమని శివబాబా స్వయంగా చెప్తున్నారు. ఇది అర్థం చేసుకునే విషయం కదా. కానీ మాయ చాలా శక్తివంతమైంది. ఒక్కసారి ముఖం తిప్పేసి చివరకు నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు మీ భుజాలను శివబాబాకు ఎదురుగా త్రిప్పి ఉన్నారు. సన్ముఖంలో కూర్చొనున్నారు. ఎవరైతే బ్రహ్మది ఏమీ లేదని భావిస్తారో, అంటే బ్రహ్మకేమీ మహత్వాన్ని ఇవ్వరో, వారి గతి ఏమవుతుంది? దుర్గతి పాలవుతారు. కొద్దిగా కూడా జ్ఞానం లేదు. మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు. అయితే ఆ గాడ్ ఫాదర్ నేరుగా వింటారా? ఓ ముక్తిదాత రండి అని పిలుస్తారా, లేక అక్కడే కూర్చొని విముక్తి చేస్తారా? కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగంలోనే తండ్రి వస్తారు. ఎవరిలో వస్తారో వారినే ఎగరగొట్టేస్తే ఏమనాలి? నంబర్ 1 తమో ప్రధానమని అనాలి. నిశ్చయమున్న మాయ ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది. దానిలో ఎంత బలం ఉందంటే ఒక్కసారిగా పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. ఇటువంటి వారు కూడా అక్కడక్కడ సెంటర్లలో ఉన్నారు. అందుకే తండ్రి హెచ్చరికగా ఉండమని చెప్తున్నారు. తాము విన్న విషయాలను ఇతరులకు వినిపిస్తారు. కానీ వారు పండితుని ఉదాహరణ వలె అయిపోతారు. అంటే చేయట్లేదు, కేవలం విన్న విషయాల్ని చెప్తున్నారు. బాబా పండితుని కథ వినిపిస్తారు కదా. అతను రామరామ అని అంటూ ఉంటే సాగరాన్ని దాటవచ్చు అని చెప్తాడు. ఇది కూడా ఒక కథను తయారు చేశారు. ఈ సమయంలో మీరు తండ్రి స్మృతి ద్వారా విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు కదా. వారు భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేశారు. కానీ అటువంటి విషయాలేవి జరగవు. ఇది ఒక కథగా తయారు చేయబడింది. పండితుడు ఇతరులకు వినిపించేవాడు, కానీ తాను మాత్రం నష్ట ఖాతాలో ఉన్నాడు. స్వయం వికారాల్లోకి వెళ్తూ ఇతరులను నిర్వికారులుగా ఉండమని చెప్తూ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి బ్రహ్మ కుమార్ కుమారులు కూడా ఉన్నారు.
స్వయం నిశ్చయంలో ఉండరు, ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. కావున అక్కడక్కడ వినిపించే వారి కంటే వినేవారు తీక్షణంగా ముందుకు వెళ్తారు. ఎవరైతే అనేక మందికి సేవ చేస్తారో వారు తప్పకుండా అందరికీ ప్రియం అనిపిస్తారు కదా. పండితుడు అసత్యం అని బయటపడినందున వారినెవరు ప్రీతిస్తారు? ఎవరైతే ప్రాక్టికల్గా స్మృతి చేస్తారో వారి పైకి ప్రీతి వెళ్ళిపోతుంది. మంచి మంచి మహారథులను కూడా మాయ మింగేస్తుంది, చాలామందిని మింగేస్తుంది. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి రాలేదు. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, మరోవైపు కర్మాతీత స్థితి అవుతుంది. రెండింటికి పూర్తి కనెక్షన్ ఉంది. తర్వాత యుద్ధం పూర్తి అవ్వగానే బదిలీ అయిపోతారు. మొదట రుద్రమాల తయారవుతుంది. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. వినాశనం ఎదురుగా నిలిచి ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు మైనారిటీ, కొద్దిమంది మాత్రమే ఉన్నారు, వారు మెజారిటీ, చాలామంది ఉన్నారు. మరి మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు? ఎప్పుడు మీది వృద్ధి అవుతుందో అప్పుడు మీ యోగ బలం ద్వారా చాలామంది ఆకర్షింపబడి వస్తారు. ఎంతెంత మీ తుప్పు వదులుతూ ఉంటుందో అంతంత బలం నిండుతూ ఉంటుంది. బాబా సర్వజ్ఞుడు కదా. ఇక్కడికి వచ్చి అందరినీ చూస్తారు, అందరి స్థితుల గురించి తెలుసుకుంటారు. తండ్రి పిల్లల స్థితి గురించి తెలుసుకోరా? అంతా తెలుస్తుంది. ఇందులో అంతర్యామి మాటే లేదు. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి ఎవరికీ కలగలేదు. రాక్షస నడవడికలు, మాటలు అన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. మీరు దైవీ నడవడిక కలిగి ఉండాలి. దేవతలు సర్వగుణ సంపన్నులు కదా. ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి. ఆ అసురులు ఎక్కడా, దేవతలు ఎక్కడా? కానీ మాయ ఎవరిని వదలదు. సున్నితంగా తయారు చేసి ఒక్కసారిగా చంపేస్తుంది. 5 మెట్లు ఉన్నాయి కదా. దేహాభిమాన వశమైతే ఒక్కసారిగా పైనుండి కింద పడతారు. కింద పడ్డారంటే మరణించినట్లే. ఈ రోజుల్లో తమను తాము చంపుకునేందుకు ఎలాంటి ఉపాయాలను రచిస్తూ ఉంటారు. ఒక్కసారిగా సమాప్తమైపోయేందుకు 21 అంతస్తుల నుండి క్రిందకు దూకుతారు సూసైడ్ చేసుకుంటే. ఆసుపత్రిలో పడి ఉండాలని కూడా కాదు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. చనిపోకపోతే, ఒక్కసారి చనిపోతే ఓకే, కానీ చనిపోకపోతే ఎంతో కాలం వరకు ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. 5 అంతస్తుల నుండి పడిన తర్వాత మరణించకుంటే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు. కొందరు తమకు తామే నిప్పు పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా వారిని రక్షిస్తే వారు ఎంత దుఃఖాన్ని సహించవలసి ఉంటుంది. కాల్ చేసుకున్న తర్వాత చనిపోతే ఓకే, చనిపోకపోతే ఎంత దుఃఖిగా అవుతారు. కాలిపోయింది అంటే ఆత్మ వెళ్ళిపోతుంది కదా. అందుకే జీవహత్య చేసుకుంటారు. ఆత్మహత్య కాదు, జీవం అంటే శరీరాన్ని హత్య చేసుకుంటారు. శరీరాన్ని సమాప్తం చేసుకుంటారు. శరీరాన్ని వదిలేస్తే దుఃఖం నుండి దూరం అయిపోతామని అనుకుంటారు. కానీ అది కూడా మహాపాపం. జీవఘాత్ మహాపాపం అంటారు కదా బాబా. ఇంకా అధిక దుఃఖాలను అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది అపారమైన దుఃఖాల ప్రపంచము. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మనం ఇప్పుడు వాపస్ వెళ్తున్నామని పిల్లలకి ఇప్పుడు తెలుసు. దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్తాము. సుఖధామానికి అధికారులుగా చేస్తున్న తండ్రిని స్మృతి చేయాలి. ఇతని ద్వారా బాబా అర్థం చేయిస్తారు. చిత్రం కూడా ఉంది కదా. బ్రహ్మ ద్వారా స్థాపన. బాబా, మేము అనేకసార్లు మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీరు చెప్తారు. తండ్రి కూడా సంగమయుగంలోనే ప్రపంచం మారవలసి వచ్చినప్పుడు వస్తారు. కావున తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని దుఃఖాల నుండి రక్షించి సుఖాల పావన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు వచ్చాను. ఓ పతిత పావన అని నన్ను పిలుస్తారు కూడా. మేము మహాకాలుణ్ణి పిలుస్తున్నామని భావించరు. ఈ చీచీ ప్రపంచం నుండి ఇంటికి తీసుకెళ్ళమని పిలుస్తారు. తప్పకుండా బాబా వస్తారు. మనం మరణిస్తే శాంతి ఏర్పడుతుంది కదా. ఆప్మయే మరగయ దునియా అంటారు. శాంతి శాంతి అని అంటూ ఉంటారు. శాంతి పరంధామంలో ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో శాంతి ఎలా వస్తుంది? ఇంతమంది మనుషులు ఉన్నంత వరకు శాంతి ఏర్పడదు. సత్యుగంలో సుఖ శాంతులు 2 ఉండేవి. ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. అవన్నీ సమాప్తమైనప్పుడు ఏకధర్మ స్థాపన జరుగుతుంది. అప్పుడు సుఖశాంతులు స్థాపన అవుతాయి. హాహాకారాల తర్వాతనే జయ జయధ్వనులు అవుతాయి. పోను పోను మృత్యు బజారు ఎంత వేడిగా ఉంటుందో చూస్తారు.
మౌత్ కా బాజార్ బహుత్ గరం హోతా జాయేగా అంటారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. తండ్రి వచ్చి ఏకధర్మ స్థాపన చేయిస్తారు, రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. గీతలో ఏమీ చూపించలేదు. మిగిలిన పాండవులు మరియు కుక్క హిమాలయాలపై కరిగిపోయారు అని అంటారు. అయితే ఫలం ఏమి? ప్రళయాన్ని చూపించారు, జలమయమైపోతుందని. కానీ పూర్తి ప్రపంచమంతా జలమయం కాదు. భారతదేశం అయితే అవినాశి పవిత్ర ఖండము. అందులో కూడా ఆబు పర్వతం సర్వశ్రేష్టమైన పవిత్ర తీర్థస్థానము. అక్కడ తండ్రి వచ్చి పిల్లలైన మీ ద్వారా సర్వుల సద్గతి చేస్తారు. దిల్వాలా మందిరంలో ఎంత మంచి స్మృతి చిహ్నాలు ఉన్నాయి, ఎంత అర్థసహితంగా ఉన్నాయి. కానీ ఎవరు తయారు చేశారో వారికి తెలియదు. అయినా మంచి బుద్ధి కలవారు కదా. ద్వాపరంలో మంచి బుద్ధివంతులుగా ఉండి ఉన్నారు. కలియుగంలో తమో ప్రధానంగా ఉన్నారు. ద్వాపరంలో తమ బుద్ధి గలవారు ఉంటారు. అన్ని మందిరాల కంటే ఇది శ్రేష్టమైంది. ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు. వినాశనంలో ఎలా హోల్సేల్ మృత్యువు జరుగుతుందో మీరు చూస్తారు. హోల్సేల్గా మహాభారీ యుద్ధం జరుగుతుంది. అందరూ సమాప్తమైపోతారు. ఒక్క ఖండం మాత్రం మిగులుతుంది. భారతదేశం చాలా చిన్నదిగా ఉంటుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. స్వర్గం ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా సమయం పడుతుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. అక్కడ చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఇదంతా సమాప్తమైపోతుంది. ప్రారంభం నుండి ప్రపంచ చరిత్ర భౌగోళాలు రిపీట్ అవుతాయి. తప్పకుండా స్వర్గం నుండి పునరావృతం అవుతుంది. చివర్లో అయితే రారు. ఈ డ్రామా చక్రం అనాది. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఈ వైపు కలియుగము, ఆ వైపు సత్యుగం ఉన్నాయి. మనం సంగమయుగంలో ఉన్నాము. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి వస్తారు. వారికి రథం తప్పకుండా కావాలి కదా. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు. తర్వాత ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వాలి. కావున దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. కానీ మాయ ఎలాంటిదంటే పూర్తి పాకివారిగా చేసేస్తుంది. బాబా మేము మా ముఖాన్ని నల్లగా చేసుకున్నామని అప్పుడు రాస్తారు. రావణ రాజ్యము రామరాజ్యం అని వేటినంటారో పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. పతితుల నుండి పావనంగా, మళ్ళీ పావనం నుండి పతితంగా ఎలా అవుతారు? ఈ ఆట రహస్యాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రి జ్ఞాన సాగర్లు బీజరూపులు కదా, చైతన్యము. వారే వచ్చి అర్థం చేయిస్తారు. పూర్తి కల్పవృక్ష రహస్యాన్ని తెలుసుకున్నారా అని తండ్రి అడుగుతారు. ఇందులో ఏమేమి ఉంటుంది? మీరు ఇందులో ఏ పాత్రను అభినయించారు? అర్ధకల్పం దైవీ స్వరాజ్యం, అర్ధకల్పం ఆసురి రాజ్యము. మంచి మంచి పిల్లల బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. తండ్రి తమ సమానంగా తయారు చేస్తారు కదా. టీచర్లలో కూడా నంబర్ వారుగా ఉంటారు. కొందరు టీచర్గా ఉండి కూడా క్రింద పడుతూ ఉంటారు. అనేక మందికి నేర్పించి తాము స్వయం సమాప్తమైపోయారు. చిన్న చిన్న పిల్లల్లో భిన్న భిన్న సంస్కారాలు గలవారు ఉంటారు. కొందరు నంబర్ 1 సైతానులుగా, కొందరు స్వర్గానికి యోగ్యులుగా అవుతారు. కొందరు జ్ఞానాన్ని తీసుకోరు. కొందరు తమ నడవడికను సంస్కరించుకోరు. అందరికీ దుఃఖమే ఇస్తూ ఉంటారు. అసురులు వచ్చి దాగి కూర్చునే వారిని శాస్త్రాల్లో ఉంది. రాక్షసులుగా అయ్యి ఎంతో కష్టం కలిగిస్తారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. సర్వశ్రేష్ఠ తండ్రియే స్వర్గస్థాపన చేసేందుకు రావాల్సి వస్తుంది. మాయ కూడా చాలా శక్తివంతమైంది. వికారాలను దానం ఇస్తారు. అయినా మాయ బుద్ధిని తిప్పేస్తుంది. పూర్తి పక్కా లేని వారిని మాయ తప్పకుండా తినేస్తుంది, కచ్చాగా ఉండేవారిని. అందుకే మాయ అత్యంత శక్తివంతమైందని అంటారు. అర్ధకల్పం మాయ రాజ్యం చేస్తుందంటే తప్పకుండా అంత పెహల్వాన్గా ఉంటుంది కదా. శక్తిశాలినే కదా మాయ కూడా. అరకల్పం రాజ్యం చేస్తుంది. మాయతో ఓడిపోయే వారి గతి ఏమైపోతుంది? అచ్చా మీఠే మీఠే सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का याद प्यार और गुड మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎప్పుడు చూయిముయిగా అంటే తాకగానే ముడుచుకునేటువంటి, అంటే టచ్ మీ నాట్ అని అంటారు కదా, అలా కాకూడదు. టచ్ మీ నాట్గా కాకూడదు. అంటే సున్నిత మనస్కులుగా అవ్వరాదు. దైవీ గుణాలను ధారణ చేసి నడవడికలను చక్కదిద్దుకోవాలి. 2, తండ్రి ప్రేమను పొందేందుకు సేవ చేయాలి. కానీ ఏదైతే ఇతరులకు వినిపిస్తున్నారో వాటిని స్వయం ధారణ చేయాలి. కర్మాతీత స్థితిలోకి వెళ్ళేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానము కంబైన్డ్ రూపధారీ భవ. సాకార రూపంలో బాప్ దాదాను సన్ముఖంలో అనుభవం చేసి కంబైన్డ్ రూపధారీ భవ. సాకార రూపంలో బాప్ దాదాను సన్ముఖంలో అనుభవం చేసి కంబైన్డ్ రూపధారీ భవ. ఎలాగైతే శివశక్తి కంబైన్డ్గా ఉన్నారో అలా పాండవపతి మరియు పాండవులు కంబైన్డ్గా ఉన్నారు. ఎవరైతే ఇలా కంబైన్డ్ రూపంలో ఉంటారో వారి ఎదురుగా బాప్ దాదా సాకారంలో సర్వ సంబంధాలతో వారి ముందే ఉంటారు. ఇప్పుడు ఇక రోజు రోజుకు ఈ విషయాన్ని ఇంకా ఎక్కువగా అనుభవం చేస్తారు. సాకారంలో బాబా నా ఎదురుగా నాతో కంబైన్డ్గా ఉన్నారనేది ఇంకా ఎక్కువ అనుభవం చేయాలి. బాప్ దాదా నా ఎదురుగా వచ్చారు, నా చేతిని పట్టుకున్నారు. ఇలా బుద్ధితో కాదు కళ్ళతో చూస్తారు మరియు అనుభవం అవుతుంది. చేద్దాము మనమంతా ఈరోజు. బాప్ దాదా నా ఎదురుగా ఉన్నారు, నా చేయి పట్టుకున్నారు, నా పైన ఛత్రఛాయ ఉంది. ఇలా బాబాను అనుభవం చేయాలి. కానీ కేవలం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పాఠం పక్కాగా ఉండాలి. అప్పుడు ఎలాగైతే మీ నీడ మీ వెంట తిరుగుతుందో అలా బాప్ దాదా మీ కళ్ళ ముందు నుండి తొలగిపోరు. సదా సన్ముఖం యొక్క అనుభూతి అవుతుంది. స్లోగన్ మాయాజీత్ ప్రకృతి జీత్గా అయ్యే శ్రేష్ఠ ఆత్మలే స్వకళ్యాణకారులు లేక విశ్వ కళ్యాణకారులు. మాయాజీత్ ప్రకృతి జీత్ అయ్యే శ్రేష్ఠ ఆత్మలే స్వకళ్యాణకారులు లేక విశ్వ కళ్యాణకారులు. అచ్చా, అవ్యక్త సూచన. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మీరందరూ ఇప్పుడు జీవన్ముక్తులుగా అయితే మీ జీవన్ముక్త స్థితి యొక్క ప్రభావము జీవన బంధనంలో ఉన్న ఆత్మల బంధనాలను సమాప్తం చేస్తుంది. అయితే అందరూ జీవన్ముక్తులుగా అయ్యే తేదీ ఎప్పుడు వస్తుంది? ఏ బంధనము ఉండరాదు. అన్ని బంధనాలలో మొదటి బంధనము దేహభ్రాంతి, దేహభానము యొక్క బంధనము. దీని నుండి ముక్తులుగా అవ్వండి. దేహం లేకుంటే ఇతర బంధనాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. కాబట్టి మొదటి బంధనము దేహభావం, దేహభ్రాంతిలో రావటము. ఈ బంధనాన్ని తొలగించుకునేటువంటి పురుషార్థం ఇది ఎల్లప్పుడూ సంగమయుగం అంతా జారీగానే ఉండాలి. మరి ఈరోజు మధువనం నుండి వచ్చినటువంటి హోంవర్క్ అవ్యక్త మాసం యొక్క స్పెషల్ పురుషార్థంలో భాగంగా ఈరోజు స్వమానము. నేను బ్రహ్మ బాబా సమానంగా సర్వబంధనాలతో ముక్తునిగా జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము. మే ఆత్మ देह के बंधन से मुक्त बाप दादा की छत्र छाया के नीचे जीवन मुक्त स्थिति का अनुभव कर रही हूँ. నేను ఆత్మను దేహం యొక్క బంధనాల నుండి ముక్తుడిగా బాప్దాదా యొక్క నీడలో అంటే బాప్దాదా యొక్క ఛత్రఛాయ కింద జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తున్నాను. సభీ ఆత్మోకే బంధన్ సమాప్త హో రహే హే. అందరి ఆత్మల యొక్క బంధనాలు సమాప్తం అవుతున్నాయి. మరొకసారి నేను ఆత్మను దేహం యొక్క బంధనాల నుండి ముక్తుడిగా బాప్దాదా యొక్క ఛత్రఛాయ కింద జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తున్నాను. సర్వ ఆత్మల యొక్క బంధనాలు సమాప్తం అవుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యమైన ధారణ, స్వయం देहभान के बंधन से मुक्त रहते अन्य आत्माओं को बंधन मुक्त करने में मदद करना. స్వయాన్ని దేహభానం నుండి బంధన ముక్తుడిగా చేసుకొని ఇతర ఆత్మల యొక్క బంధనాలను కూడా తెంచే బంధనముక్తగా చేసే సహాయాన్ని చేయాలి. ఇది ఈరోజు ధారణ చేద్దాము. అచ్చా, ఓం శాంతి.